హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హయ్యర్ డివినిటీ సిరీస్. సో ఈరోజు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఎప్పుడన్నా ఇది ఆలోచించారా, మనం మన లైఫ్ని ఏ విధంగా లివ్ చేస్తున్నాము అనేసి? అంటే ఒక రోజు తీసుకున్నాం అనుకోండి, ఆ రోజుని మనం ఏ విధంగా లివ్ చేస్తున్నాము? మీరు సరిగా కనుక గమనిస్తే మన ప్రతి క్షణము కూడా మన యొక్క రోజులో మనం రీఅఫర్మ్ చేస్తూ ఉంటున్నాం అన్నమాట. అంటే ఆ క్షణం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ ధృవీకరిస్తూ ఉంటున్నాం. మరి ఈ విధంగా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తోటి మనం దాన్ని రీఅఫర్మ్ చేస్తూ ఉంటున్నాం అలా? అంటే మనము ప్రతి క్షణం కూడా మళ్ళీ మళ్ళీ మన జీవితాన్ని నిజం చేస్తూ ఉంటున్నట్లే కదా. మరి ఇలా నిజం చేసినప్పుడు ఏ విధమైన సమాచారం, ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మన జీవితాన్ని ధృవీకరిస్తూ ఉంటున్నాం? మీరు గమనించి చూస్తే మోస్ట్ ఆఫ్ ఇట్ మనం సోషల్ కాన్షియస్నెస్ నుంచి వర్క్ చేస్తాం. అంటే మన సమాజం ఏదైతే చెప్తుందో దాని గురించి. ఇక్కడ మనం ఎందుకు వరి అవుతాము? ఎందుకు అంటే ఏది మనల్ని వరి చేస్తుంది? మనం అన్నిటిని కూడా గట్టిగా పట్టుకుని కూర్చోవాలనే ఆలోచనతో ఉంటామన్నమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ ఎప్పుడు చూసినా ఒక ఆందోళన చెందుతూ ఉంటాము. ఎప్పుడు భయపడుతూ ఉంటాము. అంటే అన్నిటిని గట్టిగా పట్టుకోవాలి, అన్నిటిని మనమే ఇది చేసేసేయాలి అన్న దాంట్లో ఉంటాం. మరి ఈ విధంగా ఎప్పుడు చూసినా మనం ఆ సోషల్ కాన్షియస్నెస్ నుంచి వర్క్ చేసినప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికి మనం విరుద్ధంగా వెళ్తున్నట్టే కదా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో, మీరు ఒక ఫ్రీడమ్ కావాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్రీడమ్ వైపు అడుగులు వేయకుండా ఏం చేస్తున్నాం మనము? ఏం ట్రై చేస్తున్నాం ఇక్కడ? అన్నిటిని ఒడిసి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. అది ఎటు పక్క నుంచి? సమాజం ఏదైతే చూపుతుందో దాని నుంచి, సమాజం ఏమని చెప్తుందో దాని నుంచి, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం నుంచి. మరి ఇలా మనం చేస్తే కనుక అంటే మన అన్ని విషయాల్ని చాలా బలవంతంగా నియంత్రించుకుంటూ ఉంటున్నాం అన్నమాట. మనం ఇలా చేయడం వల్ల మన యొక్క సమృద్ధి ఏదైతే ఉందో, మన స్వేచ్ఛ ఏదైతే ఉందో దానికి ఒక అడ్డుకట్ట కట్టినట్టే కదా. అండ్ ఇప్పుడు మనం మన బ్రెయిన్లో ఒక పార్ట్ని తీసుకున్నాం అనుకోండి, ఎల్లో బ్రెయిన్ అని కామన్గా చెప్తూ ఉంటారు కదా, పసుపు బ్రెయిన్. ఇదేంటంటే ఒక ల్యాకింగ్ బ్రెయిన్ అన్నమాట. ఇది ఎప్పుడు చూసినా కొరత భావనలోనే ఉంటుంది. ఓ విధంగా చెప్పాలంటే చాలా అందవిహీనమైంది అని చెప్పొచ్చు. ఎందుకు అందవిహీనమైందని చెప్పొచ్చు? ఎప్పుడు చూసినా మనల్ని ఆ కొరతలోకి లాగేస్తూ ఉంటుంది. చాలా కన్నింగ్ అనమాట ఇది. అంటే మనల్ని ఏదో బ్రతకడంలో పాడేస్తుంది. ఎప్పుడు చూసినా మనం ఆందోళనలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం దీనివల్ల. ఈ ఎల్లో బ్రెయిన్‌కి ఏంటంటే అసలు ఫ్యూచర్ అనేది తెలీదనమాట. దానికి తెలిసిందంటే అంతా ఏంటయ్యా అంటే పాస్ట్, అంటే మన గతం. మరి మన లైఫ్‌లో గతానికి ఏదైనా వాల్యూ ఉందా? లేదు కదా. కానీ మనం మోస్ట్ ఆఫ్ అవర్ డే, మన రోజులో చాలా వరకు అంటే మనకి ఎరుకలో ఉన్న అంత సమయం కూడా మనం ఈ ఎల్లో బ్రెయిన్ నుంచి వర్క్ చేస్తూ ఉంటామన్నమాట. ఎప్పుడు చూసినా గతానికి పట్టుకుని వేలాడుతూ ఒక కొరత భావనతోటి ఎప్పుడు చూసినా సర్వైవల్లో ఉంటాం. అంటే బ్రతకడం వేరు, జీవించడం వేరు కదా. సో ఈ ఎల్లో బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఎప్పుడు చూస్తున్నా మనల్ని ఆ సర్వైవల్ మోడ్లో ఏంటి, ఫైట్ అండ్ ఫ్లైట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే మన లైఫ్‌ని మనం ఎప్పుడు చూసినా ఒక భయాలతోటి, లేకపోతే ఏదో ఒక గతంలో ఆధారపడి అసలు ఏం జరిగిపోతుందో అనే భయంతో మనం ఎంత జీవితాన్ని చక్కదిద్దుకోవాలని అనుకున్నా, మనం ఒక కొత్త స్వరూపాన్ని సృష్టించాలనుకున్నా అవన్నీ సాధ్యపడవన్నమాట.
ఈ యెల్లో బ్రెయిన్‌తో మనం వర్క్ చేసినప్పుడు. ఎందుకంటే దానికి ఎప్పుడు నూతనమైన ఆలోచనలన్న దాన్ని అది సహకరించదు. ఎప్పుడు భయం దాటి మనం బయటకు రావడానికి దానికి ఇష్టం ఉండదు. సో, గతంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆ భయాలతోనే ఉంటూ ఉంటుంది. అండ్ మనల్ని చేంజ్ అన్నది జరగనివ్వదనమాట. మరి మొత్తం బ్రెయిన్ అంతా అలా ఉందా అంటే కాదు. మన బ్రెయిన్ అనేది మనకి బిగ్గెస్ట్ వెపన్. సో, మరి ఈ బ్రెయిన్‌ని యూజ్ చేసుకొని మన లైఫ్‌ని మనం ఎలా మార్చుకోవచ్చు? మన బ్రెయిన్, మన మెదడు ఏదైతే ఉందో దాంట్లో ఒక న్యూరల్ నెట్ అంటే కొత్త ఆలోచనలుతో కూడిన ఒక మైండ్ సెట్. ఇప్పుడు యెల్లో బ్రెయిన్ అన్నది ఓకే ఫైన్. మనం ఈ విధంగా చెప్పుకుందాము. ఇప్పుడు కాన్షియస్‌నెస్ ఉంది కదా! మనము రోజువారీ జీవితంలో పెద్దగా ఏమి ఆలోచించము. ఆ బ్రెయిన్‌కి అలవాటయిపోయిన ఏదో అది చేసుకుంటూ పోతూ ఉంటుంది. సరే మరి ఇప్పుడు దాకా మనకి ఏవైతే వద్దో మనం అన్నీ మన బ్రెయిన్‌లో రిజిస్టర్ అయిపోయినాయి కాబట్టి, ఆ విధంగా మన దినచర్య అనేది నడిచిపోతూ ఉంటుంది. మన ఆలోచనలన్నీ నడిచిపోతూ ఉంటున్నాయి. కానీ ఒక గొప్ప ఆలోచనలు, గొప్ప స్థితిలో మనం ఉండాలి అంటే ఏంటి? ఆ మైండ్‌కి ఆ గొప్ప ఆలోచనల స్థితిని మనం కల్పించగలగాలి. ఆ గొప్ప పనులు చేసే దానికి గొప్పతనాన్ని అలవాటు చేయాలనమాట. అలా అలవాటు చేస్తే ఏంటి? మళ్ళీ దానికి ఇప్పుడు మనం చేసే మంచి అలవాట్లు ఏవైతే ఉన్నాయో, మనం రేపు చూసుకున్నామనుకోండి, ఈరోజు చేసిన మంచి రేపటికి గతమే కదా! అంటే రేపటికి నేను క్రియేట్ చేస్తున్నాననమాట. రేపన్న రోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, ఈరోజు చేసిన మంచి ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో, దాని నుంచి నా బ్రెయిన్ వర్క్ అవుతుంది. సో, ఇదివరకటి దానికన్నా ఇప్పుడు నేను కాన్షియస్‌గా ఏదైతే నా న్యూరల్ నెట్‌ని మార్చుతున్నానో, నా బ్రెయిన్‌కి కొన్ని కొత్త అలవాట్లు చేస్తున్నానో, అవి అక్కడి నుంచి వర్క్ అవుతుంది. అంటే ఒక మెట్టు ఎక్కినట్టే కదా మనం. మరి ఏ విధంగా? మరి ఎంత టైం పడుతుంది ఈ న్యూరల్ నెట్ మారడానికి? ఈ న్యూరల్ నెట్ మారడానికి మన మైండ్‌లో ఈ న్యూరల్ నెట్ కొత్త ఆలోచనలతో, కొత్త వైరింగ్స్ జరగడానికి 21 రోజులు పడతాయి. మీరు దీన్ని నమ్మగలుగుతున్నారా? అంటే మన కొత్త ఆలోచనలు స్థిరంగా పెట్టుకోవడానికి, మన పాత భయాల్ని వదిలిపెట్టడానికి, కొత్త భద్రతా భావాన్ని అభివృద్ధి చేయడానికి కనీసం 21 రోజులు పట్టొచ్చనమాట. మరి 21 రోజుల్లో ఏం జరుగుతుంది అంటే, మన లైఫ్‌ని చాలా న్యూగా అంటే, చాలా నూతనంగా డిజైన్ చేసుకునే ఒక మొదటి అడుగుగా మనం చెప్పుకోవచ్చు దీన్ని. అంటే ఇ ఒక చిన్న సమ్మరీలా మనం చెప్పుకోవాలంటే, ఈరోజు మీరు ఏ అయితే భయాలు ఆధారంగా ఆలోచిస్తే, మీరు గతాన్ని మళ్ళీ జీవిస్తున్నట్టే లెక్కకొస్తుందనమాట. ఒకవేళ మనం ఇది కాదు నేను అని ముందుకు వెళ్ళాలనుకుంటే, మన మెదడులో ఒక కొత్త నెట్‌వర్క్ అన్నది ఏర్పడాలంటే, మనం కొత్తగా ఆలోచించాలి. కొత్తగా జీవించాలి. సమాజం చెప్పిన దాని నుంచి కాకుండా, మన స్వంత అంతర్ సృష్టి ఆధారంగా మనం జీవనం సాగించాలనమాట. అండ్ 21 రోజుల పాటు మనం మన కొత్త ఆలోచనలకు స్థిరంగా అనుసంధానం అవ్వగలిగితే కనుక మన జీవితమే మారిపోతుంది. ఇక్కడ 21 రోజులు అనేది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ 21 రోజుల్లో ఏం చేయాలి? మన కొత్త ఆలోచనలు అన్న వాటిని అది కూడా కొత్త ఆలోచనలు అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మన కొత్త ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరంగా వాటితో మనం స్థిరంగా అనుసంధానం అవ్వాలనమాట. అంటే ఈ 21 డేస్‌లో మీరు ఒకసారి నేను ఇది అని చెప్పేసి వదిలేస్తే కాదు. దాని మీద ఫోకస్డ్‌గా ఉండాలి. ఒకవేళ 21 డేస్ మనం ఫోకస్డ్‌గా ఉంటే ఏమవుతుందండి? మన లైఫ్ అన్నది మారిపోతుంది. అంటే ఒక బటర్‌ఫ్లై ఉందనుకోండి. ఒక సీతాకోకచిలుక ఆ కకూన్‌లో నుంచి మెటామార్ఫోసిస్ స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటకి రావడానికి ఎన్ని రోజులు పడతది? ఒక హ్యూమన్ బీయింగ్‌కైతే తానున్న కొకూన్ స్టేజ్ నుంచి ఒక సీతాకోకచిలుకలాగా బయటికి రావడానికి 21 రోజులు పడుతుందనమాట. 21 రోజులు ఆఫ్ కంటిన్యూయల్ ఫోకస్. అంటే మనము చాలా స్థిరంగా వాటిల్ని ఆ ఫోకస్ అన్నది నిలపగలిగితే
మనం మన న్యూరల్ నెట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేయగలుగుతాము. ఇంకా ఇంకా క్లియర్‌గా చెప్పుకోవాలంటే మనకి 21 రోజులు పడతది. దేనికి? కంటిన్యూయస్‌గా మనం ఏదైతే డ్రీమ్ అని అనుకుంటున్నామో అది దాన్ని ఈరోజు ఉన్నట్టుగా మనం దాన్ని లివ్ చేస్తూ ఉండాలనమాట. ఎంతవరకు మనం లివ్ చేయాలంటే దానిని అది టోటల్‌గా మనకి డిసొల్యూషన్‌మెంట్ వచ్చేసేంత వరకు. ఒక నార్మల్ పర్సన్ చూసుకుంటే ఆహ్, చాలామంది ఈ 21 డేస్‌ని చేయలేరనమాట. ఎందుకంటే మనము చాలా ఇన్ఫర్మేటివ్స్‌కి లోనవుతూ ఉంటాము. మనం మన రేడియంట్ ఇమ్మోర్టాలిటీ అంటే మనకి చిన్నప్పటి నుంచి చేయబడిన కండిషన్‌తో ఏంటంటే నేను ఇది అన్నది ఎక్కడో దృఢంగా నమ్మేసి ఉండుంటాం కదా! అందుకనో ఏమో మనం చాలా వరకు ఆహ్, దీన్ని ఇంత ఫోకస్డ్‌గా ఉండలేమనమాట. మన జీవితానికి ఒక 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 విధంగా మనం అలవాటు పడిపోయి ఉన్నాం. మనకి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఒక 21 రోజుల పాటు మన ఉదయాన్ని మనం సృష్టించుకోవడం మొదట్లో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎంతో గొప్పగా అనిపిస్తది. ఒక రోజు, 2 రోజులు. కొన్ని రోజులు అయిపోయేటప్పటికి ఏమైపోతుంది? మన నార్మల్ మైండ్ సెట్ చెప్తున్నాను. అదే విషయం చాలా బోర్‌గా అనిపించొచ్చు. చాలా విసుగ్గా అనిపించొచ్చు. అండ్ ఇది అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుందంటే అసలిది జరుగుతుందా అనే సందేహం అయ్యుండొచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మనం ఇందాక చెప్పుకున్నాం కదా! యెల్లో బ్రెయిన్. అది మనకి ఎప్పుడూ మనకి వ్యతిరేకంగా వాదిస్తూ ఉంటుందనమాట. మీరెప్పుడన్నా ఇవి చూసుండుంటే అంటే ప్రతి ఒక్కళ్ళకి చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకప్పుడు లైక్ వి కీప్ లిజనింగ్ టు దట్. ప్రతి ఒక్కళ్ళలోనూ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటూ ఉంటుంది. చిన్నప్పుడు కొన్ని సినిమాల్లో చూడండి మనిషి ఆలోచిస్తూ ఉండుంటే ఆ మనిషిలో నుంచి 2 ఇమేజెస్ కింద బయటకొచ్చి ఒకటేమో నువ్విది చెయ్యి అని చెప్తుంది. ఇంకొక ఇమేజ్ ఏం చెప్తుంది? నువ్విది చెయ్యకు, నువ్వు మోసపోతున్నావు అలా చెప్తుందనమాట. సో, అందులో నుంచి మనం ఏది ఎంచుకుంటున్నామో అన్న చాయిస్ ఏదైతే ఉందో అదైతే మనది కదా! సో, ఎప్పుడూ కూడా మనం ఏదైతే మంచి చేయాలని అనుకుంటున్నామో, కొత్తగా చేయాలని అనుకుంటున్నామో అది మన గుడ్ బ్రెయిన్. ఏదైతే ఎప్పుడు మనకి వ్యతిరేకంగా వాదిస్తూ ఉంటుందో అది మన యెల్లో బ్రెయిన్. ఎప్పుడు మనల్ని గతం వైపుకి లాగేస్తూ ఉంటుందనమాట. సో, మీరొక 2 పర్సనాలిటీస్ కింద పెట్టుకోండి. ఒక పర్సనాలిటీ ఏమో మిమ్మల్ని మంచి ఫ్యూచర్ వైపుకి తీసుకెళ్తూ ఉంటుంటే, ఇంకొక పర్సనాలిటీ ఏమో మిమ్మల్ని వెనక్కి గతంలోకి లాగేస్తూ ఉంటుందనమాట. అంటే మీ లైఫ్‌ని లిటరల్‌గా వేస్ట్ చేసేస్తుందది. ఎందుకు వేస్ట్ చేసేస్తుందని చెప్తున్నాను? అంటే ఈరోజు మనం చేసిందే రేపు కూడా చేస్తూ ఉన్నాము. లేకపోతే ప్రతి క్షణం మనం చిన్నప్పటి నుంచి ఒకటే చేస్తూ ఉన్నాము అనంటే, దానికి ఇంకా కొత్తదనం ఇంకా లేదు అనంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం కదా! ఆ విధంగా. అండ్ మనం ఏ విధంగానూ దాంట్లో నుంచి ఇవాల్వ్ అవ్వడం లేదు కదా! అండ్ ఇప్పుడు మనము ఆహ్, చాలామంది స్టూడెంట్స్‌ని అలా చూసామంటే మనకి ఒక వారం రోజులు ట్రై చేస్తారు. అంటే నార్మల్ మైండ్ సెట్‌లో చెప్పుకుందామంటే ఆహ్, నార్మల్‌గా ఏంటంటే ఒక వారం రోజులు ట్రై చేస్తాం. 2 రోజులు ట్రై చేస్తాం. 3 రోజులు ట్రై చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనము ఫలితాల కోసం అప్పుడే ఆలోచించేస్తూ ఉంటామనమాట. మనకేంటి ఏ ఫలితాలు కనిపించవు. దాన్ని మనము అంగీకరించేస్తాము. ఏమి డిఫరెన్స్ లేదురా దీనికి అనేసి. ఎందుకంటే మనకి మన యెల్లో బ్రెయిన్ ఏం చెప్తూ ఉంటుంది? ఏం జరగ ఇంక దాని పని ఏంటంటే ఏం జరగలేదు, ఏం జరగలేదు, ఏం జరగలేదు అని చెప్తూ ఉంటుందనమాట. అది ఎంతవరకు వాదిస్తుంది అంటే ఆ యెల్లో బ్రెయిన్ అన్నది ఎంతవరకు వాదిస్తుందంటే మన పరిమితులను మనం దాటనంత వరకు. అంటే మనం కూడా ఆహ్, ఏవైతే మన పరిమితులున్నాయో అవి మళ్ళీ మళ్ళీ ధృవీకరిస్తూ ఉంటే వాటిల్ని ఎప్పటికీ మనం బయటికి తీసుకురాలేమనమాట. మనం యెల్లో బ్రెయిన్‌ని దాటి మనం గుడ్ బ్రెయిన్ వైపు మనం అడుగులు వేయలేం. అది ఏం చెప్తుందో మనం చూడలేము. అండ్ మనం ఈరోజు మనం చెప్పుకున్నట్టు ఇది ఈరోజు ఏదైతే ఉందో అది మన టైం.
మనం ఇక్కడ ఆహ్, ఏదో ఒక జస్ట్ అలా కాలాన్ని గడపడానికో, ఏదో సాధువులాగో, లేకపోతే ఒక మతపరమైనది ఏదో నేర్చుకోవడానికైతే మనం రాలేదు కదా! మనము ఆహ్, గాడ్‌గా ఉండడాన్ని ఏ విధంగా ఉండొచ్చు అన్నదాన్ని నేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడున్నాం. అంటే మనం దేవుడిగా ఎలా ఉండాలి? అంటే గాడ్‌లీనెస్‌లో ఎలా లివ్ చేయాలి? మళ్ళీ మనం మన యొక్క మూల ఆహ్, సిద్ధాంతానికి మనం తిరిగి వెళ్తే కనుక, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనకి తెలియని దాన్ని చేస్తున్నాము అంతే. మనము ఇక్కడికి ఈ భూమి మీదకి ఎందుకైతే వచ్చామో, ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అన్నది తెలుసుకుంటున్నాము. అండ్ దాన్ని మళ్ళీ మళ్ళీ అంటే మనం ఏదైతే తెలిసిందో దాన్ని మళ్ళీ మళ్ళీ ధృవీకరించడం కాదు. ఏదైతే తెలియంది ఉందో దాన్ని మనము తెలుసుకోవడము. అండ్ మనం ఏదైతే పని చేయడానికి వచ్చామో దాన్ని చేయడము. అంటే ఎంత ఎవాల్వ్ అవ్వగలుగుతామో అంత ఎవాల్వ్ అవుతూ ఉండడం అనమాట. అంటే మార్పు ఎప్పుడు మనం మారాలి అని అనుకున్నా మన యెల్లో బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు చూసినా భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దానికి మార్పు తర్వాత ఏం జరుగుతుందో అన్నది తెలీదనమాట. అండ్ అది దాని మనుగడ కోసం అది తప్పకుండా తెలుసుకోవాలనుకుంటుంది. కానీ మన మైండ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నప్పుడు మనం దాన్ని పట్టించుకోము. అసలు దానికి మనం దాని మీద దృష్టి పెట్టమనమాట. దీన్ని ఈవెన్ మనము మన పర్సనల్ లైఫ్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ చేసుండుంటాం. నా కాలేజ్ లైఫ్‌లో చెప్పాలి అనంటే కనుక కొన్ని కమ్యూనిటీస్ లాగా వాళ్ళు క్రియేట్ చేశారనమాట. కామర్స్ కమ్యూనిటీ సంథింగ్ అలాగా. సో, అందులో ఎవరు పిక్ అవుతారు అనంటే కామర్స్‌లో సెంట్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు పిక్ అవుతారు. సో, నాకు కూడా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి మా క్లాస్‌లో. బట్ అప్పట్లో నాకు అన్నీ కొంచెం భయంగా ఉండేదనమాట. ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవన్నీ భయంగా ఉండేవి. దీని తర్వాత ఏంటి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? అన్నది నా మైండ్ ఆలోచించలేకపోయింది. అదేమని చెప్పింది అంటే ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ మనం ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాంట్లో రీసెర్చ్ వర్క్స్ లాగా జరుగుతూ ఉంటాయన్నమాట ఆన్ ద సబ్జెక్ట్. సో, మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మిగిలిన వాళ్ళందరూ మెరిట్ కాదని కాదు. ఆ టెస్ట్‌కి ఫ్యూ ఆఫ్ ద పీపుల్ క్వాలిఫై అయ్యారు. సో, వాళ్ళు వెళ్ళాలి. ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని లీడ్ చేయాలి. బట్ అప్పట్లో నాకేంటంటే ఒకదాన్ని వెళ్ళడం అన్నది చాలా భయము. ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అన్న ఆలోచనలతోటి నేనసలు దానికి వెళ్ళలేదు. అంటే ఇక్కడ నేను టోటల్‌గా నా యెల్లో బ్రెయిన్ ఏదైతే ఉందో అది నన్ను కాంక్వర్ చేసేసింది. నేను దాన్ని యాక్సెప్ట్ చేసేసాను. ఏదైతే బెనిఫిట్స్ అందులో నుంచి వస్తాయో దాని గురించి నేను ఆలోచించలేకపోయాను. నేను ఒకవేళ దాంట్లో కనుక వెళ్ళగలిగుండుంటే నాకు మంచి కాంటాక్ట్స్ వచ్చిండుండే. అండ్ ఆ సబ్జెక్ట్ అనేది నాకు ఇంకా బాగా వచ్చిండుండేది. జస్ట్ పుస్తకాల్లో చదివేదే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది వచ్చిండుండేది. లేదా ఒక ఔట్ గోయింగ్‌నెస్ అన్నది వచ్చిండుండేది. ఇవన్నీ ఇప్పుడు తలుచుకొని బాధపడడం కన్నా లైక్ ఏం జరిగింది అన్న దాంట్లో ఆ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచిస్తే నేను నా యెల్లో బ్రెయిన్ ఆ సర్వైవల్ మోడ్‌కి కట్టుబడిపోయి ఉన్నాను. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఏదైతే ఉందో ఆ యెల్లో బ్రెయిన్ ఏదైతే ఉందో ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మనం మార్పు అన్న దాన్ని అది సహించదు అసల. మనకి ఏదైతే అవసరమో దాన్ని చేయనీయదు. మనం భూమి మీదకి ఏ పని అయితే చేయడానికి వచ్చామో దాన్ని అసలు చేయనీయదు. మార్పు అన్నది అనే దాన్ని మార్పు అన్నది ఏంటి? మన పాతది ఏదైతే ఉందో దాన్ని కరిగించేయడం. అంటే తిరిగి కొత్తగా నిర్మించడం. ఆ పాత దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం అస్సలు కాదనమాట. సో, ఈ రోజు నుంచి మనం మన పాత ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని వదిలిపెట్టేసి కొత్త దాని వైపుకే అడుగులు వేద్దాము. మనం ఏ విధంగా కొత్తదనాన్ని వైపుకి వెళ్దాము అన్నదాన్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో, మీకు ఈ టాపిక్ నేను చెప్పేది కనుక ఈ ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే టాపిక్‌లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనంటే డూ షేర్ యువర్ లవ్ అండి. డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ పాసిబుల్. అండ్ మీకు ఇది బాగుంది, ఈ టాపిక్ నచ్చింది, ఎవరికైనా షేర్ చేయాలి అని అనుకుంటే కూడా షేర్ చేయండి. అండ్ తప్పకుండా
మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇంకా నేను ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కమెంట్స్లో తెలియచేయండి, సో దట్ ఐ కెన్ డూ మచ్ బెటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.